డబ్బు కోసం తిరగడం మొదలెట్టు. గురువులు చాలా గమ్మత్తుగా మాట్లాడతారండి. ఎంత అందంగా మాట్లాడతారంటే గురువు గారు ఎక్కడో పెట్టేస్తాడో చిన్న మిలిక, అంతే జీవితం మారిపోతుంది. అర్థం లేని కోరికతో ఒక ఆయన వచ్చాడు అనుకోండి, ఏమంటే నాకు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని కోరికగా ఉంది గురువుగారు, మీరు నన్ను ఎలా అయినా అమెరికా ప్రెసిడెంట్ చేసేయాలి అన్నాడు అనుకోండి. తెలివైన గురువు ఏమంటాడంటే మీరు అవరు అనడు. వాడి తృష్ణ గమనిస్తాడు, గమనించి వాడి బలహీనతని అడ్డు పెడతాడు. అడ్డు పెట్టి వాడు మారేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా అండి? నువ్వు తప్పకుండా అయిపోతావు, ఏమీ లేదు, రోజు స్నానం చేసి 11 మాటలు అమెరికా 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 అను. కానీ నీకు ఈ 11 మాటలు అనేటప్పుడు కోతి జ్ఞాపకం మాత్రం రాకూడదు అన్నాడు అనుకోండి గురువుగారు. ముందు అమెరికా అందామని కూర్చోగానే నాకు కోతి మాత్రం జ్ఞాపకం రాకూడదు అనుకుంటాడు, అదే గుర్తొస్తుంది. ఎన్ని సంవత్సరాలు గురువుగారి దగ్గరికి వచ్చినా రాడు అసలు. ఇంకా మళ్ళీ ఎందుకు రాడంటే వాడికి కోతి గుర్తొస్తోంది. ఎందుకు అవుతాడు అధ్యక్షుడు? ఇది ఏమవుతుందో తెలుసా అండి? బలహీనత కోరిక రెండు ఇక్కడే ఉన్నాయి. బలహీనతని పక్కకి తీసుకెళ్ళాడు, వాడి వెర్రి ఎక్కడితో తగ్గుతుంది అంతే. మనం ఎక్కడ అవుతాం లేరా అంటాడు కొన్నాళ్ళకి. అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తే ఓరి పిచ్చాడా ఏమిటా పిచ్చ కోరికని మొదలెడతాడు గురువుగారు. కాబట్టి తృప్తితో తృష్ణని గెలవగలిగితే పర్వాలేదు, అలా గెలవలేకపోతే ఏం చెయ్యాలి అంటే గురువులు అంటారు, ఏం పర్వాలేదయ్యా పాపం నీకేం టైం ఉండట్లేదా, రావక్కర్లేదో, భాగవతానికి రావక్కర్లేదు, గుళ్ళోకి రావక్కర్లేదు, వాడు రమ్మన్నా రాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా అండి? భలేవరే, మీరు సమాజానికి చాలా కావలసిన పని చేస్తున్నారండి. మీరు 93 ఏళ్ళు వచ్చేసినా గడగడ ఉనికిపోతున్నా మీరు సంపాదించండి తప్పకుండా, ఏం పర్వాలేదు, కారణజన్ముడు మళ్ళీ మీలాంటి వాడు పుట్టద్దు. కానీ మీకు తేలిక మార్గం చెప్పేస్తున్నాను, మీరు ఏ మాట మాట్లాడుతున్నా ముందోసారి గోవిందా అంటుండండి, చాలు మీరు ధరిపడిపోతారు. ఇదేదో బాగుంది మన పనకి అడ్డు రాదని వాడు ఏమంటాడంటే గోవిందా అంటుంటాడు. ఈ గోవింద అగ్నిహోత్రం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా 6 నెలల ఏడప్పటికి ఎందుకు హై దిక్కుమాల డబ్బంతా హాయిగా భాగవతానికి పోదామని అనిపించేస్తాడు గోవిందుడు లోపల నుంచి. యశోద ఏం చేసింది? మొత్తం నందవ్రజాన్ని కళ్ళు మూసేసింది తృణావర్తుడు వచ్చి. అంటే తృష్ణకి లొంగితే తిప్పేస్తుంది, గడ్డిపరకం చేసి తృష్ణ. ఏం చేశారు వీళ్ళందరూ? వీళ్ళు తృప్తి తెచ్చుకోలేదు, కృష్ణ 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 అని ఏడిచారంతే. కృష్ణుడు ఏం చేశాడు? తృణావర్తుణ్ణి తాను చంపాడు. చంపి తానే దక్కాడు వాళ్ళకి తప్ప వాళ్ళు దక్కించుకున్నారా? తాను దక్కాడా? తాను దక్కాడు. అలా మీరు తెలిసో తెలియకో భాగవతం వినేసి ఈరోజు గోవింద గోవింద అండం నేర్చుకున్నారనుకోండి, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం పట్టుకుని అస్తమాన నామం చెప్పడం మొదలెట్టారనుకోండి, అదే మిమ్మల్ని భగవంతుడిని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలోకి తిప్పేస్తుంది. తిప్పేసి ఏది గెలవలేక జీవితం పాడైపోతుందో దాన్ని గెలవగలిగిన మార్గాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. అస్తమానం ఒకటే అంటాడు, ఎందుకు? తృప్తి లేకపోతేనో అవన్నీ, నాకు ఇక్కడే ఉంది తృప్తి. నా అంత చక్రవర్తి ఎక్కడున్నాడు? నేను హాయిగా తృప్తిగా ఉన్నాను, కాబట్టి నాకు ఇంకేం కావాలి అంటాడు అంతే. ఎంత హాయి చూడండి అందులో. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గోచీ పెట్టుకున్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడున్నాడన్నారు సన్యాసులను ఉద్దేశించి. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేస్తారు, మాకేం కావాలి, మాకేం అక్కర్లేదు అంటారు. అన్నీ వదిలేసి నేను ఒక్కడే ఉన్నానని హాయిగా కూర్చుంటాను.